కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలవడం అనుమానంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక కావడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంది. కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు కలుపుకుంటే తమకు సంఖ్యాబలం సరిపోతుందని కాంగ్రెస్ భావించింది. కానీ ఆ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు సీఎం కేసీఆర్ పనితీరుకు ఫిదా అయ్యారు. వీరిద్దరూ టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని కూడా వారు ఇప్పటికే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 17కు పడిపోయింది. మరోవైపు టీడీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు తమకే మద్దతు ఇస్తారన్న ఆశలపైన నీళ్లు చల్లినట్లయింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్లో చేరుతారని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 3 ఎమ్మెల్యేల లోటు ఏర్పడింది. 21 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిని బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ పదవికి గూడూరు నారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్కు 3 తగ్గడంతో ఆయన బరిలో ఉంటారా తప్పుకుంటారా అనే అయోమయం నెలకొంది. సంఖ్యాబలం లేకుండా పోటీ చేయడం మంచిది కాదని చాలామంది కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ఇలా పోటీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదని సిఎల్పి సమావేశంలో నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గూడూరు నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అప్పటిలోపే కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటే టీఆర్ఎస్ నుంచి 4, ఎంఐఎం నుంచి 1 చొప్పున ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా గెలుస్తారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.